अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रहमतिल लिल आलमीन सय्यिदना व नबीना व क़ाइदना मुहम्मदिन व अला आलिहि व सहबिहि व मन वालाहु इला यौमिद्दीन। అభిమాన సోదరులు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం। అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క ఇక్కడ ప్రోగవడాన్ని ఆనడాన్ని వినడాన్ని స్వీకరించి మన సకల సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూపించి మన జీవితాల్లో సంతోషాల పూలు పూయించాలని మనపూర్వకంగా వేడుకుంటున్నాం। అలాగే మీ అందరికీ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ విచ్చేసినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను। అభిమాన సోదరులారా, ఈరోజు సూరా ఇబ్రాహీం తోటి నేను మీ ముందర ఉన్నాను। సూరా ఇబ్రాహీం, ఈ సూరాకి ఈ యొక్క పేరు పెట్టడానికి గల కారణం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ప్రవక్తలందరి పితామహులుగా ఆయనకు బిరుదు ఉంది। ఆయన ప్రస్తావన ఈ సూరాలో రావడం ఆ కారణంగానే ఈ సూరాకి సూరా ఇబ్రాహీం అని నామకరణం చేయడం జరిగింది। కనుక మీకు ఇవ్వబడలేదు, దాన్ని చూడాల్సిన అవసరం లేదు, వినండి। ఇక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తౌహీద్ ని ఆయన స్థాపించాడు। తౌహీద్ ని ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం స్థాపించారు। ఒక అపరిచిత ప్రాంతంలో, లేదంటే ధర్మ అవగాహన లేని ఒక ప్రాంతంలో, లేదంటే ధర్మం అనేది తెలియని ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించినా కూడా ఎలా అతను సత్యాన్ని చేరుకోగలడు, ఎలా అతను సత్యాన్వేషణ జరపగలడు, ఎలా అతను సత్యాన్ని స్వీకరించగలడని నిరూపించిన వ్యక్తి ఎవరు అంటే ఆయనే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం। సరేని, కనుక ఆయన యొక్క జీవితంలో అనేక నిదర్శనాలు, ఒకటి రెండు నిదర్శనాలని కాదు, ఒకటి రెండు క్లాసులు కూడా దానికి సరిపోవు, అంత ఒక మహాద్భుతమైన త్యాగమైన జీవితం ఎవరిది అంటే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిది। సరే, ఇక ఈ సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ సూరా మక్కీ సూరా, అంటే మక్కాలో అవతరించింది। అయితే 28, 29వ ఆయతులు, ఈ రెండు ఆయతులు మదీనాలో అవతరించాయి। ఇది మతానీ సూరాలో ఉన్నది। ఈ యొక్క సూరా యొక్క ఆయతుల సంఖ్య 52। క్రమానుసారం మనం తీసుకున్నట్లయితే 14వ సూరాగా ఇది ఉంటుంది। సూరా నూహ్ తర్వాత ఈ సూరాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేయడం జరిగింది। అలాగే ఈ సూరా అలిఫ్ లామ్ రా అనే పొడి అక్షరాలతో ఈ సూరా మొదలవుతుంది। ఇక ఈ సూరా దేని గురించి మాట్లాడుతుంది అంటే, ముఖ్యంగా ఈ సూరా ఎలాగైతే మక్కీ సూరాల గురించి ఇంతకు ముందు నేను చెబుతూ వస్తున్నానో, తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి ముఖ్యంగా ఈ సూరా ప్రస్తావిస్తుంది। అయితే రిసాలత్ గురించి కాస్త ఎక్కువగా నొక్కి వక్కాణిస్తుంది। అంటే ఒక ప్రవక్త ఎలా ఉండాలి, ప్రవక్త బాధ్యత ఏమిటి, ప్రవక్త తన యొక్క బాధ్యతను ఎలా నిర్వర్తించాలి, ఏ స్థాయి వరకు అతని మీద బాధ్యత ఉంటుంది, ఏ స్థాయి తర్వాత అతను అల్లాహ్ మీద ఆధారపడాలి, తదితర విషయాల్ని ఈ సూరా ఏం చెప్తున్నట్టే తన పూసగుచ్చినట్టు తెలియజేస్తుంది। ఉదాహరణకు, ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ శ్వాస, అంటే బాబాయ్ అంతిమ శ్వాస ఆగే సమయంలో వెళ్లి ప్రాధేయపడ్డారు, బతిమలాడారు తన ఇస్లాం స్వీకరించమని। ఎంతో ఇష్టమైన వ్యక్తి అబూ తాలిబ్, అయినప్పటికీ ఆయన ఇస్లాం స్వీకరించలేదు। అంటే ప్రవక్త అయి ఉండి కూడా తన బాబాయిని కాపాడుకోలేకపోయాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం। అంటే ప్రవక్త బాధ్యత ఎంతవరకు, బోధన చేసేంత వరకే ప్రవక్త బాధ్యత। తన సన్మార్గం చూపించకపోవడం అనేది అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరఫు నుంచి జరిగే విషయం। కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సెలవిచ్చిన మాట ఏంటంటే, ఫమన్ యురిదుల్లాహు బిహి ఖైరన్ యష్రహ్ సద్రహు లిల్ ఇస్లాం। అల్లాహ్ ఏ వ్యక్తి మేలుని కోరుకుంటాడో ఆ వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కోసం ఏం చేస్తాడు, తెరిచేస్తాడు। అంటే అతనికి ఇస్లాం అంటే ఏమిటో అర్థమైపోతుంది, అల్లాహ్ అంటే ఏదో అర్థమైపోతుంది, ఖురాన్ అంటే ఏమిటి అర్థమైపోతుంది, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి ఆదర్శప్రాయులు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి అతనికి పెద్దగా కష్టం అనిపించదు। అలా అర్థం చేసుకున్న అతను అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరిస్తాడు। కనుక లైస అలైక హుదాహుమ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట, మార్గం చూపించడం అనేది ఇది నీపై మోపడిన బాధ్యతగా లేదు, కనుక వలాకిన్నల్లాహ్ యహ్దీ మన్ యషా, అల్లాహ్ తాను తలిచిన వారికి మార్గం చూపుతాడు, అల్లాహ్ తాను తలిచిన వారికి మార్గం చూపుతాడు। అందులో అక్షరం రాని యొక్క పామరులు కూడా ఉండొచ్చు, అల్హమ్దులిల్లాహ్ అక్షరాలు దిద్దించే పండితులు కూడా ఉండొచ్చు, మహామహులు కూడా ఉండొచ్చు, నిరుపేదలు కూడా ఉండొచ్చు, కుబేరులు కూడా ఉండొచ్చు, సరేనా?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఈ భాగ్యాన్ని ప్రసాదిస్తాడో దానికి మించిన భాగ్యం మరొకటి ప్రపంచంలో లేదు. సన్మార్గానికి మించిన భాగ్యం మరొకటి ప్రపంచంలో లేదు. ఎందుకంటే ప్రపంచపు మొత్తం జీవితం ఏదైతే ఉందో అన్ని భోగ భాగ్యాలతో మనం జీవించినా ఒకవేళ మన జీవితంలో తౌహీద్ అనేది లేకపోతే, అల్లాహ్ పట్ల విశ్వాసం అనేది లేకపోతే అలాంటి వ్యక్తిని నరకంలో ఒకసారి ఉంచి బయటికి తీసి ఏనైనా నువ్వు ప్రాపంచిక జీవితం ఏమైనా సుఖాన్ని చూసావంటే సుఖమా, అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అనేసాడు. అంటే కేవలం ఒక్కసారి అలా ముంచి తీస్తేనే మొత్తం ప్రపంచ జీవితాన్ని మరచిపోతాడు. కనుక ప్రాపంచిక జీవితం ఆట వస్తువు, ప్రాపంచిక జీవితం పరీక్ష, ప్రాపంచిక జీవితం అనేది నీటి మీద బుడగ లాంటిది, పుట్టుకుమని ఎప్పుడు తగ్గిపోతుంది ఎవరికి తెలియదు. అయితే శాశ్వత జీవితం అనేది పరలోక జీవితం. కనుక ప్రపంచంలో ఎటువంటి సుఖాన్ని అనుభవించని ఒక విశ్వాసి అల్లాహ్ను నమ్మాడు, ఎటువంటి సుఖాన్ని అతను అనుభవించలేదు, ఎటువంటి సౌకర్యం అతనికి లభించలేదు. అలాంటి విశ్వాసిని తీసుకెళ్లి స్వర్గంలో ఒకసారి అలా దించి బయటికి తీసి ప్రపంచంలో ఉన్న ఏదైనా కష్టాన్ని బాధను భరించావా అని అడిగితే కష్టం ఏమిటో బాధ ఏమిటో నాకు తెలియదు. అంటే స్వర్గం అంత మహత్పూర్వకమైనది. కనుక ఆ స్వర్గాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే మనం నిజదైవమైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే ఆరాధించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా జీవించి ఈ లోకాన్ని మనం వీడాల్సి ఉంటుంది. కనుక ఆ భాగ్యాన్ని కలుగజేయమని అల్లాహ్ను మనం వేడుకోవాలి. అల్లాహ్ మా యొక్క అంతిమ శ్వాస లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అన్నాక ఈ సర్వచనం మీద అనేది అల్లాహ్ తీసుకొని మాటి మాటికి మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో ప్రాధేయపడాలి. ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన దుఆను స్వీకరించిన దైవదూతలు తదాస్తు అన్నా ఏది జరిగినా ఖచ్చితంగా మనం విజయం పొందినట్లే, మన ఇహలోక పరలోక జీవితాన్ని మనం కాపాడుకున్నట్లే. జజాకుముల్లాహ్ ఖైరన్. కనుక సూరా ఇబ్రాహీంలో మరి యొక్క విషయాలు ఉన్నాయి, మరికొన్ని విషయాలు ఉన్నాయి. కనుక మీరందరూ సూరా ఇబ్రాహీంని అనువాదం మరియు వ్యాఖ్యానంతో పాటు చదివి సొంతంగా అర్థం చేసుకుని అన్యులకు కూడా అర్థమయ్యేలా చెబుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జజాకుముల్లాహ్ ఖైరన్.